మదర్ డైరీపై రాజకీయ రగడ మొదలైంది. మదర్ డైరీని ఎన్డీడీబీకి అప్పగించే విషయం వివాదంగా మారిందట. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. మదర్ డైరీ ఆస్తులు, లాభ నష్టాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మదర్ డైరీ అప్పుల ఊబికి మీరంటే మీరే కారణమంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. డైరీ ఇష్యూపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డైలీ సీరియల్లా పొలిటికల్ డిషుంకి దిగాయి. మదర్ డైరీపై రాజకీయ రగడ, కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం, అప్పుల ఊబికి మీరే కారణం, దుమ్మెత్తి పోసుకుంటున్న ఇరు పార్టీలు, ఎన్డీడీబీకి అప్పగిస్తారా అంటున్న బీఆర్ఎస్. 3.5 దశాబ్దాల క్రితం నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అనుబంధ సంస్థగా నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ అలియాస్ నార్మల్ మదర్ డైరీ ఏర్పాటైంది. మదర్ డైరీకి 600 మంది ఉద్యోగులు ఉన్నారు. 24 చిల్లింగ్ కేంద్రాల నుంచి 98,000 మంది సభ్యులు ఉండగా 432 సొసైటీల ద్వారా రోజుకు 1,00,000 లీటర్ల పాలు సేకరిస్తోంది. వీటిలో 65,000 లీటర్లను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది. మదర్ డైరీకి ప్రైవేట్ డైరీల నుంచి పోటీ పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. దీంతో మదర్ డైరీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 10 ఏళ్లుగా మదర్ డైరీలో జరిగిన అవకతవకలతో నష్టాలు 70 కోట్ల రూపాయలకు చేరుకున్నాయట. దీంతో మదర్ డైరీని జాతీయ పాడి అభివృద్ధి మండలికి అప్పగించే ఒప్పందానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 15 ఏళ్ల పాటు అగ్రిమెంట్ కొనసాగనుంది. మదర్ డైరీ పాల సేకరణ చేయనుండగా పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ బాధ్యతలను ఎన్డీడీబీ చేపడుతుంది. మదర్ డైరీ కొనుగోలు చేసే ప్రతి లీటర్ పాలకు ఎన్డీడీబీ 6.50 కమిషన్ చెల్లిస్తుంది. 1,00,000 లీటర్లకు ప్రతి నెల సుమారు 2 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూర్చుకుని ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను చెల్లిస్తారు. ఇక మదర్ డైరీ పాడి రైతులకు 7 నెలలుగా 27 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఇక బ్యాంక్ అప్పులు 26 కోట్లు, ఉద్యోగుల వేతన బకాయి 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ఇది కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మదర్ డైరీ అప్పుల ఊబికి మీరంటే మీరే కారణమని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్న మదర్ డైరీని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మదర్ డైరీని ఆదుకోవాల్సింది పోయి ఎన్డీడీబీకి అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర రైతుల డబ్బుతో కొనుగోలు చేసిన 29 ఎకరాలను తక్కువ ధరకే ఎన్డీడీబీకి కట్టబెట్టిందని విమర్శిస్తోంది. ఒకేసారి పాడి రైతులు, ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే 7 నెలల బిల్లులు అంటే 14 బిల్లులు ఇవ్వాలా, ఇమీడియట్గా ఒకేసారి ఇవ్వాలి, ఒకే. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా జీతాలు కూడా ఎప్పుడే 4 నెలల జీతాలు ఎప్పుడే ఒకే సమయంలో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మదర్ డైరీ నష్టాల పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మదర్ డైరీని గట్టెక్కించేందుకు ఎన్డీడీబీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెప్తున్నారు. మదర్ డైరీ అప్పులకు బీఆర్ఎస్ నేతలే కారణమని విమర్శిస్తున్నారు. మరి గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది చైర్మన్లు కానీ అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి దోచినట్టు వాళ్ళ ఎంప్లాయీలు పెట్టుకోవడం, తలకు మించిన భాగంగా నెలకు 2 కోట్లే అక్కడ ఎంప్లాయీ చేయాల్సిన అవసరం వచ్చింది. కొంత ఎంప్లాయీలు నియంత్రించి మళ్ళీ లాభాల బాట రావాలంటే దీన్ని ఎన్డీడీబీ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి మేరకు వాళ్ళు రావడం జరిగింది. చర్చలు సఫలమైనవి. ఈ 2-3 రోజులనే అగ్రిమెంట్లు కూడా అయి వాళ్ళు టేక్అవుట్ చేస్తారు. టేక్అవుట్ చేయగానే మళ్ళీ రైతులకు పూర్తిగా పేమెంట్లు ఇచ్చి దీన్ని మరీ పాల సేకరణ పెంచి 2 లక్షల వరకు కూడా పాలు వచ్చే విధంగా చేస్తాం. డైరీ ఇష్యూపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డైలీ సీరియల్లా పొలిటికల్ డిషుంకి దిగాయి. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.